హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో ఆంధ్ర స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఉండే చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీని వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. దానికోసం ముందుగా మనమైతే కేజీ చేప ముక్కలను అయితే తీసుకున్నామండి. శుభ్రంగా నిమ్మరసం, ఉప్పు, పెరుగు వేసుకుని మనం చేప ముక్కలను అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నామండి. పెరుగు వేసినట్లయితే మనకి నీచు వాసన అనేది ఉండదండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులోకి వేసుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేప ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 టమాటాలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 లవంగాలు, 4-5 మిరియాలు, ఒక చిన్న చెక్క, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న కడాయిలోకి నూనె వేసుకుని వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాళ్ళు అంటారు కదండి, అవి వేసుకుంటే చేపల పులుసు మరింత రుచిగా ఉంటుంది. అవి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరో 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుని మనం ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసం అలాగే తగినంత నీరు కూడా వేసుకుని పులుసుని అయితే బాగా మరిగించుకోవాలండి. ఈ విధంగా పులుసు మరుగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, మనం ముందుగానే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగానే మసాలా పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, ఆ పొడిని కూడా వేసుకుని చేప ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని చేప ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలిపి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెడీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఈ విధంగానే చేసుకోవాలనిపిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.